నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సుప్రియ. ఓ సుప్రియ గారు, ఎట్లున్నారు? బాగున్నా. సుప్రియ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ కోవా బన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇంకోటి ఏంటంటే మీరు ఈ కోవా బన్ని కావాలని హైలైట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కొంతమంది అంటారు. ఎదవలు మేడం, ఎదవలు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఈ మానవతావాదులు మనం చెప్పుకుంటారుగా, వాళ్ళకి తినిపియాలి ఈ బన్ను. అప్పుడు తెలుస్తుంది. పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ పెట్టితే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు తింటే తెలుస్తుంది. అవి తిని మాట్లాడమని చెప్పు, అది కూడా బతికుంటే. ఎందుకు మేడం మరి ఆ బన్ అంత డేంజరా? మీది కూడా హాఫ్ నాలెడ్జ్. అది మన జనాలకు తినిపించడం వల్ల సంతానం కలగదు. అట్లాంటి అది ఫుడ్ జిహాద్కు సంబంధించిన ఫుడ్. అది దాన్ని మనలోకి పెట్టి మన జనాభా పెరగకుండా చేసి ఇంత ఆగం చేస్తున్నది. అయితే మేడం, ఇప్పుడు మీకు అందులో కెమికల్స్ కలుస్తున్నాయి అని తెలిసింది కదా, మరి మీరు పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు కదా. సరే, పోలీసులకు కాకపోయినా అందులో ఏం కలుపుతున్నారో తెలుసా అని సవాల్ కూడా విసురుతున్నారు. ఎవడు వాడు నాకు సవాల్ విసిరేది? ఎవడు వాడు? సామాజిక బాధ్యత ఎవడన్నా ఉంటే, వాడెవడన్నా చేయదలుచుకుంటే వాడిని దూసుకపోయి అది చేయమాను. నేను అద్దనన్నా, నేను ఆపినా, అంత హాఫ్ నాలెడ్జ్ కాళ్ళు. అయితే మీరు దూసుకపోరా మేడం? ఆపుతావని ఎదవసోది. అందుకేనే నేను హాఫ్ నాలెడ్జ్ అనేది. ఫస్ట్ వినడం నేర్చుకో. ఈ చిరు వ్యాపారులు ఉన్నారు కదా, చిరు వ్యాపారులా అంటే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళేనా మేడం? బీపీ తెప్పించకు నాకు. నీలాంటి హాఫ్ నాలెడ్జ్ కావాలని నా ఫుల్ నాలెడ్జ్తో సంపెత్తా. అబ్బో వద్దు మేడం. ఇప్పుడైతే అస్సలు ముచ్చట్లోకి వద్దాం, మ్యాటర్లోకి వద్దాం. ఆ బన్న తింటే కడుపులో గిరగిరా 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 తిరుగుతాయి. నీకు తెలుసా? ఏమో మేడం, మరి నాకైతే అట్లా ఎప్పుడు అనిపించలేదు. నీకెందుకు అనిపిస్తుంది? నువ్వు హాఫ్ నాలెడ్జ్ జర్నలిస్టు కదా. ఎందుకని మేడం? ఎందుకని అంటే ఫస్ట్ ముందు ప్రశ్నలు అడగడం నేర్చుకో. ఇప్పుడు మనం మేడారం పండుగ ఉన్నది కదా. పండగ అది జాతర కదా మేడం? ఏదో ఒకటమ్మా. ఇప్పుడు మన గిరిజన బిడ్డలో వచ్చే జాతరకు వేరే మతం వాళ్ళు ఎందుకు రావాలి? రావద్దని రూల్ ఏమైనా ఉందా మేడం? తీసుకురావాలమ్మా. గవర్నమెంట్ అది తీసుకురావాలి. ఆ రూల్ తీసుకొచ్చి దాన్ని పాస్ చేయాలి. అప్పుడు కానీ వీళ్ళ సంగతి తెలియదు. మరి దానికోసం సర్కార్తో ఫైట్ చేయాలి కదా మేడం? చేస్తాం, అది కూడా చేస్తాం. కానీ నేను అడిగే ప్రశ్నకు ఒకసారి సమాధానం చెప్పు. ఇతర మతస్థుల పండుగలకు మనోళ్ళు పోయి ఎక్కడన్నా వ్యాపారం చేస్తారా? చెయ్యరు. ఎందుకు చేసుకోరు మేడం? ఇప్పుడు రంజాన్, క్రిస్మస్ అని ఆఫర్లు పెట్టుకొని అందరు చేసుకుంటారు. బట్టలు, పూల కాడికెళ్ళి మొదలు పెడితే బాసన్లు అవి దాకా అందరు చేసుకుంటారు కదా మేడం? చెయ్యరు చెయ్యరు చెయ్యరు. అందుకే మీలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని లేపేస్తా. చంపుతారా మేడం? ఇప్పుడు యూట్యూబ్లో నుంచి లేపేస్తా. అయ్యో సామాన్యుడు అని సాడ్ మ్యూజిక్ లేచి ఎమోషనల్ చేసి దాన్ని వైరల్ చేసిన వాళ్ళని అందరినీ యూట్యూబ్ నుంచి లేపేస్తా నేను. అయ్యో, ఇప్పుడు ఎట్లా మేడం మరి? ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఆధార్ కార్డు అడుగుతారా అని దీర్ఘాలు తీస్తున్నారు. అక్కడ జరిగే మోసం వాళ్ళకి ఏం తెలుసు? ఎక్స్పైరీ డేట్ అడుగుతారా, అడ్రస్ అడుగుతారా, ఆధార్ కార్డు అడుగుతారా అని మాట్లాడుతున్నారు. అయినా వీళ్ళు అడిగే ప్రశ్నలకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి? అరే ఉండా, మీకెందుకు చెప్పాలరా పార్షి రండా? ఏంది మేడం అంత మాట? విను శాంతం విను, అశాంతం విను. ఇప్పుడు మీ గ్యాంగ్, మీ యూత్తోని, మీకున్న షబ్రీ గ్యాంగ్తోని మీకు హాఫ్ నాలెడ్జ్, మీకు ఓపిక లేదు, మీకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు అక్కడ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉన్నదా? ఆడ చిరు వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉంటుందా మేడం? ఎందుకు ఉండదు? ఆ సామాన్యుడు మనిషి కాదా? చిరు వ్యాపారికి చెమటలు వచ్చేటట్టు భయపెట్టిచ్చిర్రు, వణికిచ్చిర్రు అని మాట్లాడుతున్నారు. అంటే చెయ్యలేదా మేడం? ఆగో, ఆ బన్న తినమంటే వాడు ఎంత యాక్షన్ చేసిండు? నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు. మళ్ళీ దానికి బీజిఎం వేసి ఆ గోదావరి, కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నట్టు కళ్ళలో నుంచి వెళ్ళి అది వేసి ఎంత చేశారా. ఉండండి, ఒక్కొక్కరికి ఉంటుంది, చూపిస్తాను నేనేందో. చూస్తున్నారా? మీకే చెప్పేది. మేడం కన్నెర్ర గనక చేస్తే ఒక్కొక్కరు మాడి మసైపోతారు, జాగ్రత్త. ఏం కామెడీయా, జోగున్నదా? సామాన్యుడి మీదనే వీళ్ళ ప్రతాపం అని ఒక్కొక్కరు రాశారు కదా, జర్నలిస్టులు అని చెప్పినారు కదా, ఓ పీకి చెప్పారు కదా. ఇప్పుడు చెప్పుర్రా బాయ్, ఇప్పుడు చెప్పుర్రు. ఏం చెప్పాలి మేడం? మీరనే సామాన్యుడు 7,000 ఖర్చు చేసి 2,000 లాభం కోసం కర్నూలు నుంచి వెళ్ళి మేడారం వచ్చిందంటే ఈడ మాట్లాడేవాడు ఎర్రి పుష్పమా లేకపోతే వచ్చినవాడా? ఎవర్రా బాయ్ దీని మీద మాట్లాడురు మీరు జర్నలిస్టులు అయితే? చెప్పినా మేడం, నాకు తెలిసి రేపో మాపో మాట్లాడతారు కావచ్చు. గూబలు బలగొట్టుకుంటున్నారు కదా, గుండెలు బాదుకుంటున్నారు కదా, ఈ అర్నలిస్టులను మాట్లాడమని చెప్పు. అర్నలిస్ట్లా? వాళ్ళే వాళ్ళు మేడం. ఈ జర్నలిజం పేరుతో ఎర్నింగ్ చేస్తున్నారు చూడు వాళ్ళు. ఈ ఇళ్ళను ఈ ఒక్కతినన్నా జర్నలిజం ఎక్కడ చేసిందో చూపెట్టలేరు. ఒక్కనైనా ఆధారాలు చూపెట్టలేరు. మొగానికి వంట చేసి పెట్టే శాత కాదు కానీ అయ్యో సామాన్యుని అట్లా అడుగుతారా అని సెల్ఫీ దిగి వీడియోలు పెడుతున్నారు.
మరి ఫైనల్ గా మీరు ఇష్యూ మీద ఏమంటారు మేడం? ఏమనను, ఇగో ఈ బను తిను, ఉంచిన తీసుకో, బన్ నేను తీసుకో. ఎట్లా తింటా మేడం? తీసుకో చేతిలో పట్టుకో, తిను తిను, తిను తినమ్మా తిను. అరే చిరు వ్యాపారి బన్ అయితే తింటావా? సామాన్యుని బన్ అయితే తింటావా? అంటే మేము ఇస్తే తినవా? మర్యాద కొద్ది తిను. కాదు మేడం, తను ఉంచినట్టు ఎక్కడ లేదు కదా. అతను ఉంచితే తింటావా? ఇది కదా మేము మాట్లాడేది. లేదు మేడం, తను ఉంచినట్టు ఎక్కడ, తను ఉంచలేదు కదా మేడం. ఉంది, మా వీడియోలలో ఉంది, మా వీడియోలు చూడు, నువ్వు ఒకసారి చూడు. మీ వీడియోలలో కూడా లేదు మేడం. ఉంది, వీడియోలలో ఉంది, మా వీడియోలలో క్లియర్ గా చెప్తున్నాం, నువ్వు సరిగా చూడు మళ్ళీ ఒకసారి. అబ్బా, మీ వీడియోలు మళ్ళా చూడాలని కదా మేడం మీ ప్లాన్? ఇగో ఇందుకే మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ గల అనేది. మన పవిత్రమైన జాతరకు వాడెవడో సామాన్యుడు వచ్చి మన బిడ్డలను చంపితే నేను ఊకోవాలా? నేను ఊకోను. ఎస్, అస్సలు ఊకోవద్దు మేడం. ఇప్పటికీ మన గిరిజనులకు చక్కగా దారి లేదు, వాళ్ళకు కరెంటు దిక్కు లేదు. పోని ఏమన్నా సుస్థి జరిగిందనుకో, వాళ్ళని ఇంకా డోలి మీద మోసుకొనే పోతురు. అప్పుడు ఏడికి వేరు మేడం మీరు? ఇగో మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ హాఫ్ నాలెడ్జ్ గాలతో మేము పెట్టుకోలేము, మీతో కాదు. ఇప్పుడు వాళ్ళ ధర్మంలా తూకుంటుంది, తూకియకుండా వాళ్ళు ఫుడ్ ఇయ్యరు. దాని గురించి మాట్లాడుతున్నా నేను. కాదు, ఇష్టం ఉన్నోడు తింటాడు, లేకుంటే తినడు. లేకుంటే గిట్లా జరుగుతుందని చెప్పాలి కానీ ఆధార్ కార్డు ఉన్నదా, ఫుడ్ సర్టిఫికెట్ ఉన్నదా అని అడగడానికి నువ్వేవలు? అంటే ఎంగిలి ఫుడ్ తినిపిస్తారా మీరు మాకు? దానికి మళ్ళా మ్యాజిక్ చేస్తారా? చేసి మళ్ళీ దీని మతం రంగు పూస్తున్నారు అని మీరే మమ్మల్ని ఉల్టా అంటారా? ఎవరు మతం రంగు పూసింది ఎవరు? ఫుడ్ జిహాద్ అన్నది ఎవరు? టూ అని ఉంచింది ఎవరు? ఏమో ఊకున్నా కొద్దీ తలుగు తెంపుకున్న బర్రె లెక్క ఎగిరెగిరి పడుతున్నావు, ఏంది కథ? అంటే మన దేవతల కాడికి వచ్చి వాళ్ళు అట్లా చేస్తే మీకు ఓకేనా? మీకు ఓకేనా అంటున్నా. దేవతలు ఎవరు? అసలు సమ్మక్క సారక్కలు దేవతలే కాదని ఓ పెద్ద మనిషి అన్నాడు, అది తెలుసా నీకు? ఎస్, సమ్మక్క సారక్కలు వీరవనితలు. సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేలు, ఇట్లా ఎవరైతే మన దేశం కోసం స్వాతంత్రం కోసం కొట్లాడిరో అట్లనే ఆ కాలంలో సమ్మక్క సారక్కలు కూడా వాళ్ళ దేశం కోసం కొట్లాడిరు, అది తెలుసా నీకు? ఎవరో తెలియదు, అందరికీ తెలుసు. నువ్వేదో కొత్త ముచ్చట చెప్పినట్టు ఆ బ్రెయిన్ తెలివితేటలు చూపిస్తున్నావు. ఇంకోసారి ఆఫ్ బ్రేడ్ అన్నావు అనుకో, ఈడ్చి ముక్కు మీద గుద్దుతా. మేడారం ప్రాంత ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడిరు కాబట్టి అక్కడ వాళ్ళంతా వాళ్ళని దేవతల లెక్క కొలుచుకుంటారు. ఈ అట్లా కాదు, ఆడ హిందువులు ముస్లింలు అందరు కలిసి బతుకుతారు, కలిసి ఆ దేవతలను మొక్కుతారు. నువ్వెవరు వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని చెప్పనీకే? ఇట్లాంటి హిందువుల వల్ల మన మీద దాడులు జరుగుతాయి. ఇంకోసారి నువ్వు మతం పేరు కనుక ఎత్తితే ఉంగబెట్టి గుద్దుతా ఏమనుకుంటున్నావు? బోడిగుండు ముఖం దానా, తాపకు మతం రంగు పూసేది నువ్వు. సరే, మమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అంటున్నావు కదా, నీకు ఫుల్ నాలెడ్జే ఉంది కదా. ఇప్పుడు చెప్పు, నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ, విజయ్ మాల్యా సొంటోలకు సెంటర్ సర్కారు ఎందుకు బాకీ మాఫీ చేసింది? అది ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు? అంతెందుకు, మన దేశంలో జనాభా పెరుగుకుంటా పోతాంది కదా, అట్లా జనాభా పెరుగుకుంటా పోతే అధికారం అదుపు తప్పుతుందని ఎన్నడన్నా చెప్పినావా నువ్వు? చెప్తాం, టైం వచ్చినప్పుడు చెప్తాం. నీ మోకం చెప్తావు. చక్కదనంగా చదువుకోవాల్సిన పోరగాళ్ళు బంగారు భవిష్యత్తుని ఇడిచబెట్టి మత్తులో మునిగిదేలుతురు గంజాయి అని. వాళ్ళు మునుగుడే కాక దేశాన్ని కూడా ముంచుతున్నారు. దాని గురించి ఎన్నడన్నా మాట్లాడినావా నీ ముఖానికి? ఆ ముఖం ఎప్పుడన్నా మాట్లాడిందా అసొంటి ముచ్చట్ల గురించి? నీకు తెలియదు కావచ్చు, నేను మాట్లాడతాను కూడా. ఇప్పుడు మాట్లాడు. దేశంలో దినాము వందల సంఖ్యలో రేపులు జరుగుతున్నాయి. కులం పేరుతోని కొట్టి చంపుతున్నారు, కొట్టుక చేస్తున్నారు. అంతెందుకు, దేశంలో బంధాలు మొత్తము పైసలతోనే ముడిపడి ఉన్నాయి. అసొంటి ఇడిసబెట్టి పొట్ట కూటి కోసం వచ్చినోని మీదనా నీ ప్రతాపము? ఏంది నువ్వు నన్ను బాగా ప్రశ్నలు అడుగుతున్నావు, నన్ను ప్రశ్నిస్తున్నావు ఏంది? కెమెరాలు బంద్ చేయాలి. ఎందుకు ఇప్పుడు చెప్పు సమాధానాలు. సూటిగా ప్రశ్నలు అడిగితే చెప్పొస్తలేదా? ఇప్పుడు చెప్పు. ఇంత గొట్టు ప్రశ్నలు అడిగితే చెప్తారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చూసిండ్రా? ఈమె గాంకున్నది ఫుల్ నాలెడ్జ్. అక్కడ సమ్మక్క సారక్కలను వీరుల తీరుల స్మరించుకుంటారన్న ముచ్చడా తెలియదు. ఆడ ఆ బన్న అమ్ముకునేటోళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద పెత్తనం చేసి మళ్ళా ఉల్టా మందినే దబాయిస్తున్నారు. అబద్ధాన్ని పాత రికార్డు తిరిగా పదే చెప్తే అది నిజమవుతుంది అనేది వీళ్ళ ప్లాన్. చూసిరా ఎట్లా ఒర్రుతుందో, ఎట్లా కీకలు పెడుతుందో. అయినా ఎంత ఒర్రినా ఎన్ని కీకలు పెట్టినా అబద్ధం నిజమవుతుందా? ఇంకోసారి మతము గీతం అని చెప్పి మతం రంగు ఉయ్యాలని చూసినావు అనుకో, దుమ్ము దులుపుతాయేమనుకుంటున్నావు ఒక్కొక్కరిది.